సర్జరీ అనేది నిజంగా ఆ అన్ని కేసెస్లో మీరు చూసిన అన్ని కేసెస్లో సర్జరీ అనేది రిక్వైర్మెంట్ అయ్యిందా? 99% ఉండదు. ఇప్పుడు 10 years నా క్లినికల్ ప్రాక్టీస్, ఇప్పుడు 10 years క్లినికల్ ప్రాక్టీస్లో నేను సర్జరీ చేయించుకోవాలి మీరు కంపల్సరీ, నేను 5 చెప్పాను ఇప్పటిదాకా. పంపించాను మీకు, అంటే మీకు సెట్ అవ్వదు, మీరు చేయించుకోకూడదు, అంటే టైం వేస్ట్ చేయొద్దు మీరు, కొన్ని డేంజర్ సైన్స్ ఉంటాయి, రెడ్ ఫ్లాగ్స్ అని అంటాం. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు థెరపీ చేస్తాము, మెడిసిన్ ఇస్తామని టైం వేస్ట్ చేయకూడదు, కంపల్సరీ పంపించాలి వాళ్ళని. ఇది నేను చెప్పే కదా, ఇది ఇంటర్నేషనల్గానే ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేవి. ఇప్పటివరకు నేను 5 కేసెస్ మాత్రమే నేను సర్జరీకి రెఫర్ చేశాను. ఓకే, వీళ్ళ మిగతా వాళ్ళందరికీ ఏ విధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? చెప్పాను, నాది ఫార్ములా ఒకటి ఉంటుందండి, ఫార్ములా RNDTS అంట. RNDTS అంటే ఏమిటంటే రెస్ట్. అక్యూట్ పెయిన్తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫ్యూ డేస్ వాళ్ళకి బలం మందులు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చి కంప్లీట్ రెస్ట్ ఇచ్చేస్తాం. ఓకే, దాంతో సిగ్నిఫికెంట్గా కొంచెం పెయిన్ తగ్గిద్ది. న్యూట్రిషన్ వాళ్ళకి మంచి ఆహారం, డెఫిషియన్సీని కరెక్ట్ చేయడం. అంటే మీరు నమ్మరు, దాదాపుగా ఇప్పుడు ఒక 10 మందికి నేను బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఈ B12 D3 10లో 9 మందికి డెఫిషియన్సీస్ ఉంటున్నాయి నవేడేస్. డెఫిషియన్సీస్లో B12 డెఫిషియన్సీ, D3 డెఫిషియన్సీలో ఉన్నప్పుడు సయాటికా కోలుకోవడం చాలా కష్టం. అసలు బాడీ కోలుకోదు, నరానికి బలం వెళ్ళకుండా ఆ బాడీ కోలుకోదు, అందుకే ఈ డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తాం. తర్వాత థెరపీ, D తర్వాత థెరపీ, ఆయుర్వేదిక్ థెరపీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, ఏది వాళ్ళకి పెయిన్ ఇంకా ఎగ్జిస్టింగ్ ఉంటే. తర్వాత లాస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్, కోర్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్. ఇది ఇప్పుడు పేషెంట్కి ఎన్నిసార్లు చెప్పినా, ఇప్పుడు నా దగ్గర పేషెంట్ వచ్చిన తర్వాత 2 weeks 3 weeksకి వాళ్ళకి థెరపీ చేసి లేదా న్యూట్రిషన్ ఇవన్నీ అందించి నొప్పి తగ్గించిన తర్వాత 15 నిమిషాలు ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అయితే వాళ్ళ క్లాస్ తీసుకుంటాను. మీరు కంపల్సరీ చేయాలి, మీరు చేయని పక్షంలోనూ సంవత్సరంలో 2 సంవత్సరాలు మళ్ళీ నా దగ్గరికే వస్తారు అని. నొప్పి ఉన్నంత వరకే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నొప్పి ఒకసారి తగ్గిపోయాక మళ్ళీ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయడం అన్నది నెగ్లెక్ట్ చేస్తారు. దాదాపు అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. 1.5 year 2 yearsకి మళ్ళీ రిపీట్ వస్తారు, చాలామంది వస్తారు అట్లా. ఇది రూల్, నా రూల్ ఇది RNDTS అంటాను, నా ఫార్ములా. ఇది ఎక్కడ కనపడదు RNDTS అనేది. ఇది నేను ఫాలో అవుతాను అందరు పేషెంట్స్కి.